హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం డాక్టర్ కార్పెట్ 3-in-1 వ్యాపరైజర్ అన్బాక్స్ అండ్ రివ్యూ చూద్దాము. ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. నాకు $278 అలా పడ్డది. సో ఇది వచ్చేసి మన కోల్డ్కి, కాఫ్ అండ్ ఫేషియల్కి వ్యాపరైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్. ఇది 3.8 రేటింగ్స్ ఉంది. సో $278 అలా పడ్డది. గ్రీన్ కలర్లో ఆర్డర్ చేశాను. సో ఆల్మోస్ట్ 1.8 meters వైర్ లెంత్ కూడా ఉంది. సో ఇది ఒకసారి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాము. లెట్స్ డూ అన్బాక్స్. మీరు చూడొచ్చు ప్యాకింగ్ ఈ విధంగా ఇచ్చాడు. బాగానే చేశాడు బాక్స్ ప్యాకింగ్. సో ఓపెన్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చు లోపల బాక్స్ ఇలా ప్యాకింగ్ ఉంది. సో మొత్తం బాక్స్ డెలివరీ టైంకి డ్యామేజ్ అయిపోయింది. ఇలా వచ్చింది బాక్స్. ఇటు సైడ్ బాగా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయినట్టుంది. సో పైన మనకి డాక్టర్ కార్పెట్ అని చెప్పి బ్రాండ్ నేము ప్లస్ స్ట్రీమర్ వ్యాపరైజర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇది 3-in-1 అన్నట్టు. మన నాజిల్, ఇన్హేలర్, ఫేషియల్ అని యూజ్ చేయొచ్చు. ఇది ఆర్ఓ వాటర్ ఫిల్ చేయకూడదు, ఓన్లీ ట్యాప్ వాటర్ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇది ప్లాస్టిక్తో వస్తుంది అన్నట్టు, ఎందుకంటే మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు సేఫ్ సైడ్ ఉండడం కోసం ప్లాస్టిక్ ఇదే రికమెండ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంది. సో ఇందులో మనకి వచ్చేసి బ్లూ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది. సో నేను వచ్చేసి గ్రీన్ కలర్ ఆర్డర్ చేస్తాను, మరి ఆ కలర్ ఇందులో చూపించట్లేదు. సో చూద్దాం బాక్స్ లోపల ఏ కలర్ వచ్చింది అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంఆర్పి వచ్చేసి ఇందులో మెన్షన్ చేశారు $620 అని చెప్పి. సో ఇది వచ్చేసి నాకు $278 పడ్డది. ఆఫ్లైన్ మార్కెట్లో మెడికల్ షాప్స్లో దొరుకుతున్నాయి, కానీ అవి వచ్చేసి 300-400 పైన ఉన్నాయి. బట్ అవి క్వాలిటీ బాగోలేవు. అవి కరోనా టైం నుంచి ఉన్నట్టున్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఓల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు 2024లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది. సో మనకి బయట వచ్చేసి చాలా ఎప్పుడో ప్రీవియస్ కరోనా టైంలో బాగా యూజ్ చేశారు కదా, ఆ టైం మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసి లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మనకి డిఫరెంట్ మీటర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి 1.15 meters ఇది ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని మీటర్స్ ఒకటే కాస్ట్ ఉంది మరి అందులో. సో ఇటు సైడు చూసినట్లయితే ఇంకా ISO సర్టిఫైడ్ ఉంది, GMP క్వాలిటీ అంట, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అన్నట్టు. సో QC పాజిటివ్ అని చెప్పింది. ఇది నార్మల్ అన్నింటిలో ఉంటుంది. సో 3-in-1 మనం అనుకున్నాం కదా, నాజల్, ఇన్హేలర్, ఫేషియల్ అని మూడిట్లో వస్తుంది. స్టీమ్ వ్యాపర్ ఇన్ సెకండ్స్లోనే స్టీమ్ చేస్తుందని చెప్పి, ఈజీ టు క్లీన్ అని చెప్పి ఇది, ప్లస్ స్టీమ్ ఇన్హేలర్ అన్నట్టు, ప్లస్ ప్లాస్టిక్ బాడీ టు ప్రివెంట్ షాక్స్ లేకుండా ఉండడం కోసం. సో ఇటు సైడ్ మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ హౌ టు యూజ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ వచ్చేసి కాషస్ అని చెప్పి మనకు కాషియస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్స్ అని కూడా ఇచ్చాడు. యూస్ఫుల్ ఫర్ బోత్ హెల్తీ అండ్ బ్యూటీ అండ్ యూజ్ అండ్ క్లీన్, ఈజీ టు యూజ్ అండ్ క్లీన్, ప్లాస్టిక్ బాడీ టు ప్రివెంట్ షాక్, ఐడియల్ ఫర్ హోమ్ అండ్ ట్రావెల్ పర్పస్ అని చెప్పేసి. ఇది వచ్చేసి 220 watts 15 Hz to 120 watts అని చెప్పేసి ఎలక్ట్రికల్ డేటా ఇచ్చాడు. సో ఇండోర్ యూజ్ ఓన్లీ అని చెప్పి కాషియస్లో ఇచ్చాడు. ప్లస్ డూ నాట్ యాడ్ అండ్ రివ్యూ వాటర్, ఓపెన్ ద మిషన్ వెన్ కనెక్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ కనెక్ట్ అయినప్పుడు మనం ఓపెన్ కానీ వాటర్ కానీ ఏమి వేయకూడదు అని చెప్పి ఇచ్చాడు. నెవర్ యూజ్డ్ RO వాటర్, హార్డ్ సాలినేషన్ వాటర్ అన్నట్టు. సో RO వాటర్ యూజ్ చేయొద్దని చెప్పి కూడా ఇచ్చాడు మనకి ఇన్స్ట్రక్షన్లో. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లో స్టీమ్ ఆర్ నో స్టీమ్ యూ నీడ్ టు యాడ్ జస్ట్ 1 pinch ఆఫ్ సాల్ట్ టు వాటర్. సో ఇది కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగా ఇచ్చాడు ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. సో ఇట్ సైడ్ కలర్స్. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము బాక్స్ లోపల ఎలా ఉందనేది. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈజీ టు రీచ్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పి వీళ్ళ కస్టమర్ సపోర్ట్ గురించి కూడా స్కానర్ ఇచ్చాడు. ప్లస్ ఇది ఎలా యూజ్ చేయాలా మాన్యువల్ అని చెప్పేసి కూడా ఇక్కడ స్కానర్తో మనం వీడియో చెక్ చేసుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అన్నట్టు ఇది.
సో లోపల ఓపెన్ చేస్తే మనకి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారన్నట్టు. సో యూజర్ మాన్యువల్లో ప్రాబ్లమ్ బి అని ఇచ్చాడు. సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూజింగ్ ద స్టీమర్ అన్నట్టు. ఈ స్టీమర్ని యూజ్ చేయడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. స్టెప్స్ కూడా పిక్చర్లో మనకి మెన్షన్ చేశాడు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఎలా యూజ్ చేయాలని. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన కస్టమర్ కోరిక సపోర్ట్ చేయొచ్చు అన్నట్టు ఇచ్చాడన్నట్టు. సో లోపల ఓపెన్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఈ విధంగా ఉంది. సో ఇది ఇచ్చాడు మెయిన్. ఇక్కడ మీరు బ్రాండ్ కూడా చూడవచ్చు, డాక్టర్ కార్పొరేట్ అని చెప్పి. సో ఇది వచ్చేసి ఇలా ఉంది స్టీమర్ ప్లాస్టిక్ది. సో ఇక్కడ నుంచి మనకి స్టీమింగ్ వస్తుంది. ఇట్లా ప్లాస్టిక్ ప్యాకింగ్లో వచ్చింది ఇది. సో ఇది చూస్తే మీరు స్టీమర్ ఇలా ఉందన్నట్టు. ఇక్కడ వచ్చేసి మ్యాక్స్, మీడియం అండ్ మినిమం అన్నట్టు 3 లెవెల్స్ ఇచ్చాడు, వాటర్ లెవెల్స్. సో బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ ఇలా ఉంది. పైన ప్లాస్టిక్ క్వాలిటీ అన్నట్టు. సో పర్లేదు, ప్లాస్టిక్ బాగానే ఉంది. ఇంకా లోపల బాక్స్లో చూసుకున్నట్లయితే ఇది ఒకటి నాజుల్ ఇచ్చాడు, ప్లస్ ఇంకోటి ఇది ఇచ్చాడు డైరెక్ట్ స్ప్రే అన్నట్టు. సో క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా లోపల బాక్స్లో ఏం లేదు. సో మీరు చూడొచ్చు ఇలా ఈ 4 పార్ట్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి నాకు 1.5 మీటర్స్ అని చెప్పి మెన్షన్ చేశాడు అందులో. సో వైర్ లెంత్ కూడా చూపిస్తాం మీకు ఎంత లెంత్ ఉన్నదని. పర్లేదు, బాగానే లెంతీగా ఉంది ఇది. హోప్ మీకు వీడియోలో కనిపించాను అనుకుంటా. లెంత్ అయితే పర్లేదు, బాగానే ఉంది, చాలా లెంతీగానే ఉంది. సో మెటీరియల్ క్వాలిటీ చూస్తే ప్లాస్టిక్ ఓకే, పర్లేదు ఈ అమౌంట్కి. సో మనం డైలీ మన కిచెన్ యూటెన్సిల్స్లో యూజ్ చేస్తాం కదా ప్లాస్టిక్, అలాంటిదే ఉంది. టేబుల్ ప్లాస్టిక్, అంత హార్డ్గా లేదు, అంత సాఫ్ట్గా లేదు. ఓకే, మీరు చూడొచ్చు ఇట్లా ప్రెస్ చేస్తున్నా నేను. సో ఇక్కడ వాటర్ లెవెల్స్ ఇండికేటర్ ఇచ్చాడు. బాటంలో ఏం లేదు, చిన్నగా ఉంది కెపాసిటీ. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటుంది ఇందు లోపల. సో ఇది వైరింగ్. సో క్వాలిటీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. ఈ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో దీన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు, 3-in-1 యూసేజ్ అనుకున్నాం కదా. ఇది వచ్చేసి ఇన్హేలర్, నోస్కి పెట్టుకోవడానికి ఇలా ఒక మోడల్ ఇచ్చారు, డైరెక్ట్ నోస్కి అప్లై చేయడానికి. ఇంకోటి వచ్చేసి మనం డైరెక్ట్ బయటికి స్ప్రే చేయాలనుకుంటే ఇట్లా డైరెక్ట్ బయటికి ఇట్లా స్ప్రే అవుతుంటుంది. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఫేషియల్కి అన్నట్టు, ఫేషియల్కి ఇట్లా 3 కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఐ థింక్ ఇది ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది. సో ఇది పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఫేస్కి అన్నట్టు. ఇలా దీని మీద ఒకటే బ్రాండ్ నేమ్ మెన్షన్ చేశాడు, మిగతా వాటి మీద ఏం లేదు. సో ప్లాస్టిక్ క్వాలిటీ పర్లేదు, బాగుంది. ఇవి ప్లాస్టిక్ క్వాలిటీ బాగానే ఉంది. సో ఒకసారి నేను యూజ్ చేసి కూడా మీకు కావాలంటే రివ్యూ ఇస్తాను. సో హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.